మరోవైపు అర్జున్ కోపం ఏమాత్రం తగ్గడం లేదు. ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు. అనుష అత్త అర్జున్కు ప్రత్యేకపు పనిమనిషి. ఆమె అర్జున్కి, అయ్యా, మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. మీకు పిల్లలు పుట్టినప్పుడు అందరికీ నిజం తెలుస్తుంది, మీరు మగాడా కాదా అని. ఇప్పుడు పిల్లల్ని కని నిరూపించడం తప్ప మీరు మొగాడు అని నిరూపించుకోవడానికి మీకు ఇంకో దారి లేదు అని సలహా ఇచ్చింది. ఆమె కేవలం సలహా ఇవ్వడమే కాకుండా దానితో పాటు అనుష పేరును కూడా చేర్చింది. తండ్రి మరణం తర్వాత అనుష పెళ్లి ఖర్చులన్నీ తానే భరించవలసి వస్తుందేమోనని ఆమె భయపడింది. అందుకే ఆమె తన భారాన్ని వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. బదులుగా తమకు భారీ మొత్తంలో డబ్బు వస్తుందని ఆశపడింది. ఈ సలహాలో అర్జున్కి ఎలాంటి తప్పు కనిపించలేదు. కానీ అర్జున్ అమ్మమ్మ దీనికి ఒప్పుకోలేదు. చాలా గొడవ చేసింది. అమ్మమ్మ వ్యతిరేకించినప్పటికీ అతను అనుషను వివాహం చేసుకున్నాడు. బంగ్లాలో అందరి ముందు ఇది ఒక సాధారణ వివాహమే అయినా అది ఒక ఒప్పంద వివాహమని అనుషకు మాత్రమే తెలుసు. ఆ రోజు అర్జున్ అనుష గదికి వచ్చి ఆమె ముందు కొన్ని కాగితాలను నిర్దాక్షిణ్యంగా విసిరాడు. మొదట ఈ అహంకారి అయిన యువరాజును తన ముందు చూసి ఆమె ఒక్కసారిగా భయపడింది. కానీ అర్జున్ రాక ఉద్దేశం విన్న తర్వాత ఆమె కాళ్ళ కింద భూమి జారిపోతున్నట్టుగా అనిపించింది. ఆమె కళ్ళు నీళ్లతో నిండసాగాయి. నేను ఈ పని అస్సలు చేయలేను, ఆమె కాదు అనడం విని అర్జున్ తీవ్రమైన కోపంతో రగిలిపోయాడు. నేనెవరో నీకు తెలుసా? నేను నీకోసం తహతహలాడుతున్నా అనుకున్నావా? మీ అత్తయ్య నాకు ఈ సలహా ఇచ్చింది. సాయంత్రంలోగా సమాధానం చెప్పు అని చెప్పి అతను ఆ గది నుంచి వెళ్ళిపోయాడు. అత్తయ్య పట్టుపట్టడంతో ఆమె చివరికి ఒప్పుకుంది. ఇప్పుడు అతని భార్యగా అతని జీవితంలోకి ప్రవేశించింది. అర్జున్ అంతకుముందెప్పుడు అనుషను దగ్గరగా చూడలేదు. మొదటి రాత్రి ఆ అందమైన అమ్మాయిని చూసినప్పుడు తనను తాను అదుపు చేసుకోవడం అతనికి కష్టమైంది. ఆమె ఇంకా గదిలో తిరుగుతుండగా అర్జున్ గదిలో నుంచి బయటికి వెళ్ళాడు. అకస్మాత్తుగా గది తలుపు మీద ఎవరో తట్టిన శబ్దం వినిపించడంతో ఆమెను భయం ఆవరించింది. ఏ అనుష, త్వరగా తలుపు తెరువు, పెద్దమ్మగారు నిన్ను పిలుస్తుంది. తన మేనత్త మాటలు వినగానే ఆమెకింకా ఊపిరి తీసుకోలేనేమో అనిపించింది. భయంతో తలుపు తెరిచింది. ఇంతసేపటి నుంచి డోరు బెల్లు కొడుతున్నా ఎక్కడున్నావు? ఒక్కరోజులోనే నీ హోదా మర్చిపోయావా? ఒక విషయం గుర్తుంచుకో, అతను నిన్ను తన భార్యగా చేసుకోవడానికి పెళ్లి చేసుకోలేదు. తాను నశింపుకుడిని కానని ప్రపంచం మొత్తానికి నిరూపించుకోవడానికే చేసుకున్నాడు. అతని పని అవ్వగానే పాలలో నుంచి ఈగను తోలినట్టుగా నిన్ను తన జీవితంలో నుంచి గెంటేస్తాడు. కానీ బాధపడకు, ఆ తర్వాత మన దగ్గర చాలా డబ్బుంటుంది. ఈ చౌదరీలకి మనం బానిసలుగా ఉండాల్సిన అవసరం ఉండదు. కానీ అప్పటి వరకు నీ హోదాను మర్చిపోకు అని తన మేనత్త గుర్తు చేసింది. కానీ అనుష కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. నాకు గుర్తుంది అత్త, నేనేం మర్చిపోలేదు అని దొంగచూపులు చూస్తూ అంది. ఆమె అనుష చేయి పట్టుకొని అర్జున్ అమ్మమ్మ గదిలోకి లాక్కెళ్ళింది. అమ్మమ్మ వెంటనే అనుష అత్తను గది విడిచి వెళ్ళిపోమ్మని చెప్పింది. అనుష ముఖాన్ని గంభీరంగా చూడ్డం మొదలుపెట్టింది. ఆమె అనుషకు కూర్చోమని సైగ చేయగా అనుష మంచానికి ఆనుకుని కూర్చుంది. ఆమె అనుషను తల నుంచి కాలు వరకు పరిశీలించడానికి ప్రయత్నిస్తుంది. ఇంతకుముందు నువ్వు కూర్చునే చోటే, ఇక్కడ నా పాదాల దగ్గర వచ్చి కూర్చో. ఆమె మాటల్లో స్పష్టమైన ద్వేషం ఉంది. అనుషకు తల ఎత్తడం కూడా కష్టంగా మారింది. ఈ ఉదయం తనకు వార్నింగ్ ఇచ్చిన అర్జున్ మాటలు ఆమె మనసులో ప్రతిధ్వనిస్తున్నాయి. ఎవరి పనికిమాలిన ఆజ్ఞలు పాటించవలసిన అవసరం లేదని అన్నాడు. కానీ ఆమె ఏం చేయగలదు? చిన్నప్పటి నుంచి వాళ్ళు పెట్టిన చిల్లర తింటూ పెరిగింది కదా, ఇప్పుడు ఎలా ఎదురు తిరగగలదు? అర్జున్ అమ్మమ్మ మాట విని ఆమె పాదాల దగ్గర కూర్చుంది. ఆ పెద్దావిడకు మరింత కోపం వచ్చింది. అమ్మాయి, నేను చెప్పినట్టే చేసి ఉండాల్సింది, నీకు నేను వివరించినట్లే అని అంది. ఆమె అనుముఖంలోకి తీవ్రమైన ద్వేషంతో చూస్తూ అంది. ముసలావిడ అను జుట్టును గట్టిగా పట్టుకుంది. ఆమె ముఖంలో కోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ అమ్మాయికి పెళ్లి చేసుకోవద్దు అని చెప్పినా ఆమె నా మాట వినలేదు. కోపంగా, నీ హోదాను నువ్వు మర్చిపోతే నిన్ను, నీ బిడ్డను ఈ లోకం నుంచి శాశ్వతంగా మాయం చేస్తాను. మా కులం శ్రీ మాత్రమే ఈ బంగ్లాకి కోడలుగా కాగలదు, నీలాంటిది కాదు అంటూ ఆమె కోపంగా గర్జిస్తూ అంది. అనుష ఒక్క క్షణం చిన్న పిల్లలా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. అదే క్షణంలో గది తలుపు హఠాత్తుగా తెరుచుకుంది. తన గదిలో అర్జున్ని చూసి పెద్ద ఆవిడ ఒక్క క్షణం ఉలిక్కిపడింది.
ఆమె అనుషను లేవమని సైగ చేసింది. కానీ అనుష తల వంచుకొని ఏడుస్తూనే ఉంది. అమ్మమ్మ ముఖంలోని భావాన్ని అర్జున్ అప్పటికే చూశాడు. ఇక్కడేం జరుగుతుంది? ఇలా ఎందుకు కూర్చున్నావు? నువ్వు అమాయకురాల్లో చూపించుకోవడం నీకు అంత ఇష్టమైతే నీ గదికి వెళ్ళి చూపించు. ఇవన్నీ నాటకాలు నా దగ్గర ఆడకు అని ఆమె అనుషను మందలించింది. ఆమెకేం అర్థం కాలేదు. ఆమె త్వరగా తన కన్నీళ్లను తుడుచుకుంటూ కళ్ళల్లో నీళ్లతో అర్జున్ వైపు చూసింది. అతను కుర్రాడే, కానీ ఇతరుల కంటే మంచివాడా లేక చెడ్డవాడా? అనుష చెప్పలేకపోయింది. ఆ క్షణంలో ఆమెకు మండుటెండల్లో నీడలా అనిపించింది. అను, నువ్వెందుకు నేల మీద కూర్చున్నావు అని అడిగాడు. తర్వాత తన అమ్మమ్మ వైపు చూస్తూ ఆ తర్వాత ఆమెను గట్టిగా ప్రశ్నించాడు. నీ మొహానికి ఫెవిక్విక్ రాసుకున్నావా? త్వరగా సమాధానం చెప్పు. నేను కొన్ని ఆఫీస్ ఫైల్స్ తీసుకోవడానికి వచ్చాను. నాకు చాలా పని ఉంది. ఆఫీస్కి బయలుదేరాలి. అతను చిరాగ్గా అన్నాడు. అమ్మమ్మ నన్ను కూర్చోమన్నారు. నేను మంచం మీద కూర్చోకుండా నేల మీద కూర్చున్నాను అని అమాయకంగా చెప్పింది. అది అబద్ధమని అతనికి తెలుసు. అతను మాట్లాడలేకపోయాడు. అమ్మమ్మ, ఈ బంగ్లాలో ఉన్న మిగతా ఆడవాళ్ళకి అనుకు చాలా తేడా ఉంది. ఇప్పుడు అను నా భార్య. ఈ బంగ్లాలో ఉన్నంతకాలం నా భార్యలాగే పూర్తి గౌరవంతో జీవిస్తుంది. ఎవరైనా ఆమెను అగౌరవపరచడానికి ప్రయత్నిస్తే నాకంటే నీచంగా ప్రవర్తించే వాళ్ళు ఎవరూ ఉండరు. నువ్వు నా భార్య. నేను ఆమెను తీసుకొని ఈ బంగ్లాని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతాను. అతని మాటల్లో ఏమాత్రం భయం లేదు. పెళ్లికి కొన్ని రోజుల ముందే ఆస్తి మొత్తాన్ని తన పేరు మీదికి బదిలీ చేసుకున్నందున అతను ఇప్పుడు ఎవరికీ భయపడ్డం లేదు. అప్పటికే తన కొడుకు విషయంలో తాను చేసిన తప్పుకి బాధపడుతున్న సాగర్ చౌదరి ఏమాత్రం సంకోచం లేకుండా తన వాటాను అతనికి అప్పగించాడు. ఏ అర్జున్, నువ్వనుకున్నట్టు కాదు. నేనేమనడం లేదు అమ్మమ్మ చెప్పబోతుంటే అర్జున్ మధ్యలోనే, నాకు అర్థమైంది అమ్మమ్మ. నేను మిమ్మల్ని చాలా గౌరవిస్తాను. మీతో దురుసుగా ప్రవర్తించాలని నేను కనీసం ఆలోచించను కూడా. నా భార్యకు గౌరవం దక్కినంత కాలం నేను నీకు అస్సలు ఎదురు తిరగను. కానీ ఎప్పుడైనా మీరు ఆమెను అవమానించడానికి ప్రయత్నిస్తే నేను ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని చెబుతూ అతను అనుష చేతిని గట్టిగా పట్టుకొని బయటికి లాక్కొని వెళ్ళాడు. అనుష కన్నీళ్లు పెట్టుకుంటూ అతని వెనుకే నడుస్తూ ఉంది. ఆమెను గదిలోకి తీసుకువచ్చి అతను ఒకసారిగా ముందుకు తోశాడు. ఇప్పుడు ఏడుస్తూ అమాయకురాల్లా నటిస్తున్నావా? ఉదయం నేను నీకేం చెప్పాను? అర్థం కాలేదా అని అతను చిరాగ్గా అనగా అనుష అమాయకంగా తలూపింది. ఆమె వణకడం మొదలుపెట్టింది. నాకెలా పోరాడాలో తెలియదు అని మెల్లగా అంది. తెలివి తక్కువ దానివా? ఊరి ఆడవాళ్ళలా పోరాడమని నీకెవరు చెప్పారు? నువ్వు వాళ్లకు కాదు అని చెప్పి ఉండాల్సింది. అనుష మధ్యలోనే కలగజేసుకొని, కానీ అర్జున్ గారు, మీ అమ్మమ్మ నన్ను చాలా తిడుతుంది. ఆమెను చూడగానే నాకు భయం వేస్తుంది. నా గుండె వణకడం మొదలవుతుంది. నేనేం చేయను? చిన్న గాలికే వణికిపోయే నీ గుండెలో ఏమైనా సంతోషం ఉందా? నీ గుండెకు సరైన చికిత్స అవసరమైనట్టుంది. అతను ఆమె గుండె చప్పుడును సున్నితమైన చూపుతో చూస్తూ అన్నాడు. అతని కళ్ళు తన గుండె చప్పుడుపైనే నిలిచి ఉండడం చూసి అనుష ఉలిక్కిపడి వెంటనే తన 2 చేతులను గుండెపై పెట్టుకుంది. అర్జున్ ఆమెను వాళ్ళ అమ్మమ్మ గది నుంచి బయటకు తీసుకువచ్చేటప్పుడు బహుశా ఆమె చున్నీ అక్కడే పడిపోయి ఉంటుంది. సిగ్గుతో ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి. అర్జున్ ఆమె ఎర్రబడిన బుగ్గలను ఎంతో ఆసక్తిగా చూస్తున్నాడు. నేను ఒక ముఖ్యమైన ఫైల్ తీసుకోవడానికి ఆఫీస్ నుండి తిరిగి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక వెళ్లే ముందు నేను చేయవలసిన మరో ముఖ్యమైన పని ఉందనిపిస్తుంది అని చెప్పి అతను గదికి తాళం వేశాడు. అతని ఉద్దేశాలు తెలిసిన అనుష ప్రాణభయంతో వణికిపోయింది. ఆమె సున్నితమైన శరీరాన్ని గమనిస్తూ అతను ఆమె చెవుల్లో గుసగుసలాడ్డం మొదలుపెట్టాడు. అయినా ఎందుకంత భయపడుతున్నావు? నేను నిన్ను తినను. అంతేకాక నీపై ఎలాంటి బలప్రయోగం చెయ్యను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంతే. అతను ఆమె మెడలో ముఖం దాచుకొని నెమ్మదిగా ఆమె శరీరం అంతటా ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు. తాను ఎందుకింత భయపడుతుందో అనుషకు కూడా మొదటిసారి అర్థమైంది. అది కొద్దిసేపే అయినా చివరికి అతను తన భర్త కదా. అతను ప్రేమగా ఆమె కుర్తా కొంగును విప్పి భుజాల మీదుగా కిందికి జార్చి ఆమెను మంచం మీద పడుకోబెట్టి మైమరిపించే ఆమె గుండె చప్పుడుని ఆస్వాదించడం మొదలుపెట్టాడు. అనుష తన భయాలన్నిటినీ వదిలేసి కళ్ళు మూసుకుంది. మొదటిసారిగా ఆమె అర్జున్ స్పర్శను హృదయపూర్వకంగా అనుభవించింది. అతను
ఆమె పెదవులకు దగ్గరై ఆమెను మైమరిపించాడు. అనుష తన వేళ్లను అతని జుట్టులో పెనవేసుకొని తీవ్రంగా అతనికి లొంగిపోయింది. కొంత సమయం తర్వాత స్నానం చేసి ఫ్రెష్ అయి బట్టలు వేసుకున్న తర్వాత అతను ఆమె బుగ్గ తట్టి, ఇక నుంచి పనికిమాలిన వాళ్ళు మాటలు నమ్మి నేను నిన్ను ఏ మాట అనను అని చెప్పి గది నుంచి వెళ్ళిపోయాడు. అతను రాత్రి చాలా ఆలస్యంగా ఇంటికి తిరిగి రావడంతో చాలా అలసిపోయి ఉన్నాడు. అతను హాల్లోకి అడుగుపెట్టగానే ఆశ్చర్యపోయి అక్కడే ఆగిపోయాడు. సరిగ్గా అతని ఎదురుగా ఆ చిన్న అమ్మాయి డైనింగ్ టేబుల్ మీద తలపెట్టి నిద్రపోతుంది. ఇంత ఆలస్యమైంది, ఈ అమ్మాయి ఇక్కడేం చేస్తుంది అని అనుకొని ఆమె వైపు వెళ్ళాడు. అనుష లే. అతను అనుష పేరు పిలవగానే హడావుడిగా లేచి కూర్చుంది. నువ్వా, వచ్చావా? నీకు భోజనం పెడతాను. నాకు భోజనం పెట్టడానికి ఇంకా మేల్కొనే ఉన్నావా? అతను ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఈ రోజుకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు. అతని బంధువులెవరూ అర్జున్ కోసం ఈ విధంగా ఎదురు చూడలేదు. అతని తల్లి ఎన్జిఓ పనుల్లో ఎంత నిమగ్నమై ఉండేదంటే ఆమెకు అర్జున్ గురించే కాదు, తన భర్త గురించి కూడా ఏం తెలియదు. మిగతా తోబుట్టువుల్లో అతన్ని ఇంతగా చూసుకునేవారు ఎవరూ లేరు. అమ్మమ్మ అతన్ని ప్రేమించేది, కానీ ఇప్పుడు ఆమె వృద్ధురాలు కావడంతో అతన్ని అంతగా చూసుకోలేకపోతుంది. అతనికి ఒక సంతోషకరమైన ఆశ్చర్యం కలిగింది, మరియు అతని గుండెలో ఒక వింతైన గిలిగింత కలిగింది. నీ తాత్కాలిక భార్యను అని స్పష్టంగా తెలుస్తుంది, అందుకే ఇది సాధ్యమవుతుంది అని ఆమె తాత్కాలికం అనే పదంపై చాలా నొక్కి చెబుతూ అంది. కానీ అర్జున్ ఆమె మాటలను పట్టించుకోలేదు. ఇది నిర్లక్ష్యం చేయబడిన ఒక అర్థవంతమైన విషయం. ఆమె గొనుగుతూ అన్నం పెడుతూ అంది. ఆమె వెనక్కు తిరిగింది. ఎప్పుడు అంత దగ్గరకు వచ్చాడో తెలియనే లేదు. అర్జున్ ఛాతికి ఆమె తల బలంగా తగిలింది. ఓ దేవుడా, ఇక్కడ ఈ ఈఫిల్ టవర్ ఎవరు కట్టారు? నా తలకు ఎంత బలంగా తగిలిందంటే నాకు కళ్ళు తిరగడం మొదలైనాయి. ఆమె నోటు నుండి ఆ మాటలు విని అర్జున్ గట్టిగా నవ్వాడు. నేను బలమైన దృఢమైన వాడిని, కానీ వెన్న మిగడలా ఇంత మృదువుగా సున్నితంగా ఉండమని నీకెవరు చెప్పారు? ఇప్పటి వరకు ఆమెతో గడిపిన సమయంలో ఆమె చాలా మృదువైందని సున్నితమైందని అర్జున్కి బాగా అర్థమైంది. ఎంత మృదువైందంటే అతను ఆమెను గట్టిగా పట్టుకుంటే ఎక్కడికో వెళ్ళిపోయేవాడు. ఆమె అతని పిడికిలిలో వెన్నెలా కరిగిపోయేది. అతను మొదటిసారిగా అవడం చూసి అనుష ఆశ్చర్యపోయింది. లేకపోతే అర్జున్ ఎప్పుడు కోపంగా ఉండేవాడు. అయినా నాకో విషయం చెప్పు అంటూ ఆమెను, ఇంత అందమైన వ్యక్తి నీకు ఏ కొన నుండి ఈఫిల్ టవర్లా కనిపిస్తున్నాడు? మరి ఈఫిల్ టవర్లో తప్పేముంది? అది కూడా చాలా అందంగా ఉంటుంది కదా. దాన్ని చూడటానికి ప్రజలు చాలా దూరం నుంచి వస్తారు. నాకు కూడా దాన్ని చూడ్డం చాలా ఇష్టం అంది. అర్జున్ ఆమె కళ్ళలో మెరుస్తున్న నక్షత్రాలను మౌనంగా చూస్తున్నాడు. నువ్వు ప్యారిస్కి వెళ్తావా? ఆమె తలూపింది. కానీ నీకు కావాలంటే నేను నిన్ను నాతో తీసుకెళ్లగలను. ఈ ఒప్పంద వివాహం కోసం మనం ఒక చిన్న ఏర్పాటు చేసుకున్నాం. నువ్వు హనీమూన్ ప్లాన్ చేసుకో, నాకేం అభ్యంతరం లేదు. అతను ఒప్పంద వివాహం అనే మాట ప్రస్తావించినప్పుడల్లా ఎందుకో తెలియదు కానీ అనుష గుండె బద్దలయ్యేది. బాధ తరంగం ఎగిసిపడేది. కానీ అర్జున్ ముఖంలో మాత్రం ఎలాంటి భావం ఉండేది కాదు. ఏదైతేనే ఒక పని మనిషి కోసం ఇంత ఖర్చు ఎందుకు పెట్టాలి? ఒకవేళ ఇది ఒప్పంద వివాహమే అయితే ఒప్పందంగానే ఉండనీవు. ఆమెతో నాకు మంచి జ్ఞాపకాలు లేకుండా చూసుకోవడమే మంచిది. లేకపోతే నాకు చాలా బాధ కలుగుతుంది. ఇదివరకే చెప్పాను, ఇప్పటికే అర్థమవుతుంది. ఈ నిస్సహాయత గురించి నా ముందు పదే పదే ఏడవకు. ఆమె చివరి మాటలను పట్టించుకోకుండా అతను ఆమెను తిట్టడం మొదలుపెట్టాడు. నువ్వు ఇంతకుముందు పని మనిషివి, కానీ ఇప్పుడు నువ్వు పని మనిషివి కాదు, శ్రీమతి అర్జున్ చౌదరివి. అవును, అది కూడా కేవలం 2 ఏళ్లకే. అర్జున్ మాట మధ్యలోనే అడ్డుపడి ఆమె మళ్ళీ అంది. అర్జున్ ఆమె చేయి పట్టుకొని ఒక్కసారిగా తన వైపు లాక్కున్నాడు. నేను చెప్పేది ఇంకొక విషయం జాగ్రత్తగా విను. నువ్వు నాతో ఉన్నంతకాలం నీ సమయాన్ని ప్రశాంతంగా సంతోషంగా గడుపు. ఇలా వెటకారంగా ఆడవాళ్ళంటే నాకు అసహ్యం. అది నేను ముందే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నేను నిన్ను ఉచితంగా పెళ్లి చేసుకోలేదు. నీ దగ్గర నుండి నేను ఏదైనా తీసుకుంటే దానికి బదులుగా నేను చాలా తిరిగి ఇస్తాను. ఈ విషయం నేను నీకు ముందే స్పష్టం చేశాను. నేను నిన్ను మోసం చేయలేదు. పెళ్లికి ముందే ఒప్పంద వివాహ విషయాన్ని నీ ముందు ఉంచాను. వాతావరణం ఒక్కసారిగా భారంగా మారింది. ఆమె కళ్ళు కన్నీళ్లతో తడిసిపోయింది. అబ్బా, నీ కన్నీటి ట్యాంకు వెంటనే నిండిపోతుంది అతను కోపంగా అన్నాడు. నేను బయట పడుకుంటున్నాను, నాకు చాలా ఆకలిగా ఉంది. త్వరగా భోజనం తీసుకురా అన్నాడు. ఆమె అర్జున్ ముందు వేడి వేడి రుచికరమైన భోజనం పెట్టగానే అతని ఆకలి మరింత పెరిగింది. కడుపు నిండా తిన్న తర్వాత అతను గదిలోకి వెళ్ళాడు.
అతని నైట్ డ్రెస్ మరియు ఇతర అవసరమైన వస్తువులు అప్పటికే సిద్ధంగా ఉన్నాయి. గది కూడా శుభ్రంగా ఉంది. అతను ఒంటరిగా ఉన్నప్పుడు గది పరిస్థితి కూడా అధ్వానంగా ఉండేది. వారానికి ఒకసారి పని మనిషి వచ్చి గదిని శుభ్రం చేసేది. ఆమె వస్తువులన్నిటిని అటూ ఇటూ జరిపేది. కానీ ఇప్పుడు అన్నీ వాటి వాటి స్థానాల్లో ఉన్నాయి. ఈ అమ్మాయికి ఇంటి పనులు నిర్వహణలో నిజంగా మంచి నైపుణ్యం ఉంది. నువ్వు ఎవరికి శాశ్వత భార్యవు అవుతావో వారికి అదృష్టం కలిసొస్తుంది. ఈ మాటతో అతను మరోసారి అనుష హృదయాన్ని ముక్కలు చేశాడు. ఈ సమాధానం ఇవ్వడం అనుషకు సరిగ్గా అనిపించలేదు. బహుశా ఇకపై ఆమె ఈ మాటకు అలవాటు పడాలేమో. అతను స్నానం చేసి బయటికి వచ్చేసరికే ఆమె సోఫాలో నిద్రిస్తుంది. అతని నుదురు మడతలు పడింది. అతను ముందుకు జరిగి అనుషను చేతుల్లోకి తీసుకొని మంచం మీద పడుకోబెట్టాడు. చూడు, మన మధ్య అలాంటి పగతో కూడిన సంబంధం ఏమీ లేదు. అతను ఈ మాటను మనస్ఫూర్తిగా చెప్పినప్పుడు ఈసారి అనుష అతని చొక్కాను చేతుల్లో గట్టిగా పట్టుకొని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. బహుశా నిన్నటి నుంచి ఆమెలో చాలా కోపం పేరుకుపోయి ఉంటుంది. అందుకే ఇప్పుడు కన్నీళ్లు ధారాళంగా బయటకొస్తున్నాయి. నేను నిన్ను చాలా ద్వేషిస్తున్నాను. నువ్వు నాలో ఎంత విషం నింపావో నువ్వు ఊహించలేవు. నా చేతిలో ఉంటే నేను నీ ప్రాణం తీసేస్తాను. నా ప్రార్థనలు ఫలించినట్టయితే నీ చావు కోసం నేను ప్రార్థిస్తాను. నువ్వు నన్ను చాలా ఏడిపిస్తున్నావు. అది విన్న అర్జున్ పెదవులు గట్టిగా మూసుకున్నాడు. కానీ ఏం మాట్లాడలేదు. అతను నెమ్మదిగా అనుషను తన నుండి వేరు చేసి ఆమెను మంచం మీద పడుకోబెట్టి తాను అవతలి వైపు వెళ్ళి పడుకున్నాడు. అనుష వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం ఇంకా గదిలో ప్రతిధ్వనిస్తుంది. కానీ ఈసారి అర్జున్కు ఆమెను మళ్ళీ తిట్టే ధైర్యం కానీ అనుష కన్నీళ్లను తుడిచే ధైర్యం కానీ లేదు. ఎక్కడో తన మనసులో తాను ఈ అమ్మాయిని హింసిస్తున్నానని, ఇంత పెద్ద తప్పు చేసి ఆమెను శిక్షిస్తున్నానని అతనికి కూడా అనిపించింది. మరుసటి రోజు ఉదయం అతను నిద్రలేచేసరికి గది శుభ్రంగా నీటుగా ఉంది. అతని బట్టలు ఇస్త్రీ చేసి పక్కకు పెట్టబడి ఉన్నాయి. కానీ ఆమె మళ్ళీ గదిలో లేదు. వంటగదిలో నిలబడి అతని కోసం టిఫిన్ తయారు చేస్తుంది. ఆ భవనంలోని వారు వేళ్లు కొరుక్కుంటూ అనుష, అర్జున్ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. ఆమెను ఏదోలా చూస్తున్నారు. అమ్మాయి, నువ్వెంత ప్రయత్నించినా అతి త్వరలోనే అర్జున్ మనసు నీ మీద విసుక్కుంటుంది. అతను నిన్ను వదిలేస్తాడు. అతను ముందు నిన్ను అంగీకరించవచ్చు, కానీ ప్రపంచం ముందు నిన్ను తన భార్యగా ఎప్పటికీ అంగీకరించడు. ఎవరిని వదిలి వెళ్ళాలి అని అనుష సూటిగా జవాబిచ్చింది. తాను అర్జున్ జీవితంలో కొంతకాలమే ఉంటానని తెలిసినప్పటికీ వాళ్లకు సమాధానం చెప్పడం ఆమెకు అవసరం లేకపోతే మాటలు మరింత భారంగా మారి ఆమె జీవితాన్ని దుర్భరం చేస్తున్నాయి. తన పని ముగించుకొని ఆమె గదివైపు వెళ్ళింది. ఓ చూడు, ఈ అమ్మాయికి ఎన్ని ఈకలు మొలిచాయో అని తన ఆడపడుచు ఏదో అంది. ఈ పెళ్లిలో ఏదో తేడాగా ఉందని నాకు అనిపిస్తుంది. ఎక్కడో ఏదో తప్పు జరిగి ఉండాలి. లేకపోతే అకస్మాత్తుగా అర్జున్ ఈ పనికిరాని పని మనిషిని పెళ్లి చేసుకునేవాడు కాదు. లేదా అతను ఆమె అందానికి పడిపోయి ఉండాలి. అదే రోజు సాయంత్రం అనుష తోటలో నడుస్తూ ఉండగా తన పేరు పిలవడం విన్నది. ఆమె వెనక్కి తిరిగి చూడగా అక్కడ హృతిక్ నిలబడి ఉన్నాడు. అతని జుట్టు చెదిరిపోయి ఉంది. నిద్రలేకపోవడం వల్ల అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అతను చాలా రాత్రులుగా నిద్రపోనట్టు అనిపించింది. హే హృతిక్, ఎలా ఉన్నావు అని ఆమె మామూలుగా అడిగింది. అప్పుడు హఠాత్తుగా హృతిక్తో మాట్లాడవద్దని అర్జున్ తనను వద్దన్న విషయం ఆమెకు గుర్తొచ్చింది. మరుక్షణమే ఆమె ఆలోచనలు విరమించుకుంది. ఆమె ఎవరితో మాట్లాడుతుందో ఎవరికి తెలుసు? ఒకవేళ నేను నా స్నేహితురాలతో మాట్లాడితే ఈ పరిస్థితుల్లో సమస్య ఏంటి? అతను తనను తాను ఓదార్చుకోవడానికి ప్రయత్నించాడు. ఎలాగో అర్జున్ ఇంట్లో లేకపోతే నన్ను చూడలేడు కదా. అర్జున్ ఇల్లంతా కెమెరాలు పెట్టాడని, ఇప్పుడు మీటింగ్ నుంచి బయటపడగానే ల్యాప్టాప్ తెరిచి స్క్రీన్పై తన భార్య నడవడం చూస్తున్నాడని వాళ్ళకు తెలియదు కూడా. కానీ అతని కళ్ళు హృతిక్పై పడగానే అతని శరీరం మొత్తం మండిపోయింది. అతను తన మొబైల్ తీసుకొని అనుష నెంబర్కి డయల్ చేశాడు. అనుష మొబైల్ని సైలెంట్ మోడ్లో పెట్టింది. ఈ అమ్మాయికి ఎంత ధైర్యం! అర్జున్ మంచి మూడ్ చెడిపోయింది. అతనికి పటరాని కోపం వస్తుంది. మరోవైపు అనుష ఆమె హృతిక్తో మాట్లాడడంలో నిమగ్నమైంది. నువ్వు నీ పెళ్లి కార్డు ఇవ్వాలి. పెళ్లి హడావిల్లో నువ్వు నీ కార్డు ఇవ్వడం కూడా మర్చిపోయావు. వాళ్ళు మాట్లాడుకుంటూ దాదాపు అరగంట గడిచిపోయింది. సమయం ఎలా గడిచిపోయిందో కూడా వాళ్ళకు తెలియలేదు. అనుష అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఆలోచిస్తుంది. హృతిక్ ఆమె ప్రయత్నాన్ని భగ్నం చేశాడు. నిన్ను ఒక ప్రశ్న అడగవచ్చా? హృతిక్ ధైర్యం కూడగట్టుకొని ఆమెను అనుమతి అడిగాడు. అడుగు అంది.
నీకు బలవంతంగా పెళ్లి చేశారని నాకెందుకో అనిపిస్తుంది. ఈ పెళ్లిలో నువ్వు సంతోషంగా ఉన్నట్టు కనిపించడం లేదు. అర్జున్ భాయ్ నిన్ను బలవంతం చేశాడు కదా! ఇలాంటిది ఏమైనా ఉంటే నువ్వు నాతో చెప్పవచ్చు. నీకు అన్ని విధాలా సహాయం చేయడానికి నేను ప్రయత్నిస్తాను. మనం వాళ్ళ మీద కోర్టులో కేసు పెడదాం. అప్పుడు నువ్వు అర్జున్ నుంచి విముక్తి పొందవచ్చు. చూడు, ఇది కష్టం కాదు. నువ్వు కొంచెం ధైర్యం కూడగట్టుకుంటే చాలు. హృతిక్ ఆమె భుజం మీద చెయ్యి వేశాడు. దాంతో అనుష ఒళ్ళంతా వణుకు పుట్టింది. ఈ రోజుకు ముందు హృతిక్ ఆమెను తాకడానికి ఎప్పుడూ సాహసించలేదు. భయంతో అనుష వణికిపోయింది. మరుక్షణమే ఆమె కోపంగా అతని చేతుల్ని వదిలించి, ఈరోజు నువ్వు నన్ను తాకావు. మళ్ళీ ఇలా ప్రయత్నించకు, లేకపోతే నాకంటే హీనంగా ఎవరూ ప్రవర్తించరు. నేను వేరొకరి నమ్మకాన్ని, నాపై హక్కులు నా భర్తకు మాత్రమే ఉన్నాయి. పెళ్లి విషయానికి వస్తే నేను ఈ పెళ్ళి నా ఇష్ట ప్రకారమే చేసుకున్నాను. నేను అర్జున్ని ప్రేమిస్తున్నాను. అర్జున్ కూడా నన్ను ప్రేమిస్తున్నాడు. నన్ను ఎవరూ బలవంతం చేయలేదు. మీ ప్రశ్నలకు సమాధానాలు దొరికాయని ఆశిస్తున్నాను. కోపంగా వారి వైపు వెళ్తున్న అర్జున్ అనుష మాటలు విని తలుపు దగ్గరే ఆగిపోయాడు. కానీ అనుష, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ విషయం నీకు తెలుసు. నీ మీద నాకున్న ప్రేమ నా కళ్ళల్లో కనిపించలేదా? కానీ హృతిక్, నేను నిన్నెప్పుడు వేరే దృష్టితో చూడలేదు. నేను నిన్ను నా సోదరుడిగా, నా స్నేహితుడిగా భావించాను. నాపై నీకున్న భావాలన్నిటినీ నీలోనే ఉంచుకుంటే నీకే మంచిది. నీ మనసు నుండి నన్ను తీసి పారేయండి, లేకపోతే మీ జీవితం కష్టమవుతుంది. హృతిక్ విషయంలో అనుషపై అర్జున్కి ఉన్న అనుమానం ఈ రోజుతో తీరిపోయింది. ఇంత అమాయకురాలైన స్వచ్ఛమైన అమ్మాయిని తాను ఎలా అనుమానించగలిగాడు? మొదటిసారిగా అర్జున్ తనను తాను తిట్టుకున్నాడు. మరుసటి రోజే హృతిక్ లండన్ తిరిగి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అతనికి చేయటానికి ఏం మిగల్లేదు. మరోవైపు అర్జున్ అనుష కోసం అత్యవసరంగా పాస్పోర్ట్ చేయించి ప్యారిస్ టికెట్ బుక్ చేశాడు. ఇది చూసి అనుష